నమో నారాయణ. ఓం నమో నారాయణ. జై శ్రీమన్నారాయణ. నారాయణ నారాయణ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో దేవీం ధిరయేత్. భవిష్య పురాణం అష్టాదశ పురాణాలలో భవిష్య మహాపురాణం ప్రత్సర్గ పర్వం ద్వితీయ ఖండం 31వ అధ్యాయం పాణిని కథ. మన పితృశర్మ గారి మనవల్లో నలుగురు మనవల్లో రాజా చంద్రగుప్తుడు మగధరాజు దగ్గరికి వెళ్ళి అక్కడ బ్రహ్మచర్య వ్రతం గురించి అడిగితే దానికి సమాధానంగా ఆ నలుగురు గారితో పాటు తాత పితృశర్మ గారు ఏం చెప్పారో చూసాం. 31వ అధ్యాయంలో సామవేదం సామలాచార్యుల యొక్క కుమారుడు పాణిని గురించి చూద్దాం. భగవాన్ సూత మహర్షి సర్వతీర్థ దానాది ధర్మ సాధనలోకి ఉత్తమైనది ఏది, ఏ తీర్థం అనేది ఉత్తమైనది అనేది ఇక్కడ చెప్తున్నారు. దేన్ని ఆశ్రయిస్తే మనుషులు క్లేశ సాగరాన్ని తరించి ముక్తిని పొందగలరు. దయచేసి ఈ విషయంలో మా అజ్ఞానాన్ని దూరం చేయండి అడిగారు మహర్షులు. చెప్పసాగారు సూత మహర్షి. పితృశర్మ మనవడు పాణిని ఒకనాడు కణాద శ్రేష్ఠుని శాస్త్రజ్ఞ శిష్యులతోడి వాదనతో పరాజయం పొంది ఆ ఊరిలో ఉండటానికి సిగ్గుపడిపోయి తీర్థాటన నెపంతో వెడలిపోయాడు. ఈ పాణిని సామవేద నేర్చుకున్నటువంటి ఆయన కుమారుడు పాణిని. పితృశర్మకు నలుగురు కుమారాలు. ఆయన ఓడిపోవటం శాస్త్ర పరీక్షలో కణవాద మహర్షి యొక్క చేతులు ఓడిపోతే అప్పుడు ఏం చేశాడంటే ఈ పాణిని PAANI పాణిని ఆ ఊర్లో ఉండడానికి సిగ్గుపడిపోయి తీర్థాటన వెళ్తాను, పుణ్యతీర్థాలకు వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోతారు. తన దారిలో ఎన్నైతే తీర్థాలు వస్తాయో వాటిలో స్నానం చేస్తూ దేవతలకి పితరులకి తర్పణలు ఇస్తూ కేదార క్షేత్రం చేరుకుంటాడు. అక్కడ తృప్తికరంగా జలాన్ని సేవించి శివధ్యాన తత్పరుడే ఉండిపోతాడు. ఆకలి వేసినట్టయితే కనిపించిన ఆకులు తింటూ ఉంటాడు. ఆకుల అలములు తినుకుంటా ఉండేవాడు. కొన్ని రోజులు నీళ్ళు మాత్రమే తిని ఒక వారం రోజులు ఆకులు తినేవాడు. ఆకులు అంటే ఉట్టి ఆకులు మాత్రమే తిని బతికేవాడు అనమాట. ఆకులు కూడా తిని బతకొచ్చు అనమాట. తర్వాత ఒక వారం రోజులు ఏం చేస్తాడు, ఉట్టి నోట్లో వేసుకొని ఆకులు నోట్లో వేసుకొని నీరైనా మట్టుకోకుండా వారం రోజులు ధ్యానం చేస్తాడు. వారాంతంలో అంటే ఒక వారం వరకు నీళ్ళు తాగకుండా ఉన్నాడు. తర్వాత వారాంతం సంతృప్తికరంగా నీటిని తాగి మరలా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఈ మారు ఆకులను కూడా విసర్జించి ఆకులు కూడా తినకుండా నీళ్ళు మాత్రమే తాగుతూ 10 రోజులు జలోపవాసం జలం మాత్రమే తాగితేవాడు. జలం మాత్రమే తాగి ఉపవాస దీక్షలో అతను ఉన్నాడు 10 రోజులు. ఆ తర్వాత నీటిని కూడా త్యజించి గాలిని మాత్రమే అంటే వాయువుని మాత్రమే నీటిని కూడా తెంచి మరో 10 రోజులు శివధ్యానంలో ఉండిపోయాడు. ఫస్ట్ ఆకలి తిన్నాడు. ఆకలి తిని ఉపవాసం చేస్తే, తర్వాత నీళ్లు తాగి ఉపవాసం చేస్తే, తర్వాత మళ్ళీ గాలిని మాత్రమే పీల్చుకుని ఉపవాసం చేస్తే అట్లా ఉన్నాడు. అట్లా చేస్తే చివరికి 28వ రోజు
4 ఏళ్ళు 2021 4 4 వారాలు. 4వ వారం అయిపోయేటప్పటికి 28వ రోజున శివుడు సాక్షాత్కరించి భక్త వరం కోరుకో అన్నాడు. పరమశివుని వాణిని వినగానే శరీరం ఎగురు పొడిచి కళ్ళు తెచ్చాడు పాణిని. సర్వేశ్వరుడు సర్వలింగేశ్వరుడు గిరిజావల్లభునైన ఆయన అమృత స్వరూపాన్ని వీక్షించి అప్రయత్నంగా కనుల నుండి అశ్రువులు జారుతుండగా ఇలా శివుని స్తుతించాడు పాణిని. నమో రుద్రాయ మహతే సర్వేశాయ హితైషినే సంధి సంస్థాయ దేవాయ విద్యాభయకరాయ చ పాపాంతకాయ భర్గాయ నమో సంతాయ వేధసే నమో మాయా హరీశాయ నమస్తే లోకశంకర. దశరథం 2వ అధ్యాయం 2వ పర్వం 31వ శ్లోకం. దేవేశ, నాకు మూల విద్యను పరమశాస్త్ర జ్ఞానాన్ని ప్రదానం చేయండి అని కోరుకున్నాడు పాణిని. ఎందుకంటే అతను ఓడిపోయాడు కాబట్టి కణాద శ్రేష్ఠుడి దగ్గర ఓడిపోయాడు. పరమశాస్త్ర జ్ఞానాన్ని ప్రదానం చేయండి అని అప్పుడు అడుగుతున్నాడు. అప్పుడు మహాదేవుడు పరమ ప్రసన్నుడై ఆ ఈ ఊ నా అకార ఎకార ఒకార నకార ఔమ ఔమ ఔం ఓం అనేదానికి ఆ ఊ ఆ ఈ ఊ ఐ ఓం ఐ ఓం ఐ ఊన్ ఐ ఓం ఐ ఓం ఐ ఓం అని మంగళకరమైన సర్వవర్ణమయ సూత్రాలను అతనికి ఇచ్చాడు. అకార ఏకార ఉకార నకార. ఈ ఓంకారం యొక్క వివరణ. జ్ఞాన సరోవరంలో దిగి సత్య జలంలో శ్రద్ధగా స్నానం చేస్తే రాగద్వేషాలు పూర్తిగా తుడిచిపెట్టకపోతుంది. అతను కొంచెం ఓడిపోయిన భావంతో ఒక ద్వేషభావంతో ఉండిపోయాడు. అప్పుడు జ్ఞాన సరోవరంలో దిగితే ఓడిపోతుందని అనుకున్నాడు. ఈ మానస తీర్థాన్ని అవగాహన చేసుకున్నవాడే, అవగాహన అంటే స్నానం అని కూడా అర్థం ఉంది, అవగాహన చేసుకోవాలి. అన్ని తీర్థ స్నానాల అన్ని విద్యాశాల అవగాహనలో ఫలం పూర్తిగా దక్కుతుంది. బ్రహ్మని సాక్షాత్కారం చేసుకోగలిగే శక్తి విద్యకుంది. ఈ మానస జ్ఞానం అనే సర్వోత్తమ తీర్థాన్ని నేను నీకు ప్రసాదిస్తున్నాను. మనసులో జ్ఞానాన్ని కలిగి ఉండాలి నాయనా. ఆ యొక్క మానస జ్ఞానం, ఈ తీర్థాన్ని ప్రసాదిస్తున్నాను. నీ మనసుకు జ్ఞానం అనే నది నీ మనసులో ప్రవహిస్తే అప్పుడు నీ యొక్క సందేహాలను తొలగిపోతాయి. ఓ పాణిని, నీ జన్మ సఫలమై చరిత్రలు నిలిచిపోతావని ఆశీర్వదించి పరమశివుడు అంతర్ధానం చెందాడు. పాణి సంతోషంగా ఇల్లు చేరాడు. సంస్కృత భాషకు ఒక సమగ్రమైన శాశ్వతమైన వ్యాకరణాన్ని సూత్రపాఠ, ధాతుపాఠ, గుణపాఠ, లింగ సూత్ర కలప భాగాల్లో నిర్మించి పరమపదాన్ని చేరుకుని ఈనాటికి పూజలు అందుకున్నాడు పాణిని. సంస్కృత భాషకి ఇతను ఒక వ్యాకరణం, గ్రామర్ అనేది ఇతను రాసినట్లుగా మనకి చెప్తూ ఉంటారు. వ్యాకరణవేత్త అంటారన్నమాట. ఇది డిజిటల్ కంప్యూటర్ లిటరసీకి కూడా వాళ్ళు ఈ పాణిని రాసినటువంటి అష్టాధ్యాయం నాకు చాలా 4000 శ్లోకాలు ఉన్నాయి. అది ఆ లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ కూడా వాళ్ళకి పనిచేస్తుందని కూడా నేను చూశాను నెట్లో. ఓ భార్గవ శ్రేష్ఠ, శౌనక, నీవు కూడా మహా పండితుడివి, సద్గ్రంథకర్తవు. మనోయజ్ఞ తీర్థం అంటే నీకు తెలిసే ఉంటుంది. మనసులో యజ్ఞాన్ని చేయాలి.
కాబట్టి జనులకు ఈ అవగాహన కల్పించు. సర్వోత్తమ తీర్థమైన గంగయ్యే దాని నుండి పుట్టింది. గంగ కన్నా గొప్ప తీర్థం ఇప్పటికి లేదు, ఇక ముందు ఉండదు. చెప్పను. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ.